ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఎఫ్రాయిం ఇటు కూర్చో. హల్లెలూయా. కనబడేటట్టు కూర్చోండి. परमेश्वर के नाम को महिमा हो। थोड़ा समय परमेश्वर की पवित्र शास्त्र में से थोड़े बातें अपन ध्यान करेंगे। दया करके परमेश्वर की बात समझने के लिए कोशिश करो, मन लगाओ, ध्यान लगा के परमेश्वर की जो वचन की जो सोच है उसका जो इच्छा है और समझने के लिए अपन कोशिश करेंगे। దేవుని మహిమ కలిగిన శ్రేష్టమైన నామములో జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనం ఆలకిస్తాం, గ్రహించడానికి ప్రయాసపడదాం. కారణం, మనం దేవుడు మనకిచ్చిన ఉపదేశం యొక్క విలువలు గొప్పవి, మనల్ని పెంచుతున్న అనుభవాలు గొప్పవి. లోకములో ఒక సాధారణమైన విశ్వాసిలాగా మనల్ని పెంచక ఒక ప్రత్యేకమైన తలంపుతో ఉద్దేశంతో దేవుడు మన ఎడల చూపిన గొప్ప కటాక్షముకై పరిశుద్ధ గ్రంథంలో ఒకే పొలంలో 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించే అనుభవాలు ఉన్నాయి. విత్తనములు అవే, కానీ కొన్ని 30 దంతలుగా ఫలించాయి, కొన్ని 60 దంతలుగా ఫలించాయి, కొన్ని 100 దంతలుగా ఫలించాయి. పరిపూర్ణతలోకి రావడం ఒక భాగ్యం. కనుక ఆ భాగ్యంలో మనం నిలబెట్టగలిగే ఒక అద్భుతమైన ఉపదేశపు క్రమాలలో దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవడానికి మనం ప్రయాసపడదాం. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిస్తాం. గడిచిన దినాల నుంచి మనం ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికల్లో నేర్చుకుంటున్న ఒక విలువైన అంశం ఏంటంటే, మహిమ కలిగిన ఆ రాకడకు ఒక పెళ్లి కుమార్తెగా, నూతన యెరూషలేము అనే ఒక మహా పట్టణముగా, ఒక విశ్వాసిగా, ఒక సంఘముగా మనం ఎలా సిద్ధపడగలం? పట్టణము దేవుని రాకడకు సిద్ధపడే ఒక సంఘముతో పోల్చబడింది. పట్టణం ఎలా ఉందో ఎత్తబడే సంఘము కూడా అలాగే ఉంటుంది. కనుక పట్టణాన్ని ఇలా ఉంటుంది అని పోల్చి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినప్పుడు ఆ అనుభవాలలో సంఘముగా మనం ఎవరైతే సిద్ధపడతామో వారే ప్రభు రాకడలో ఎత్తబడే అవకాశం ఉంది. జాగ్రత్తగా దేవుని మాటలు మనం అర్థం చేసుకోండి. రాకడలో ఎత్తబడడం అనేది అది చిన్న విషయము, అల్పమైన విషయం కాదు. దాని కొరకు సర్వ జగత్తు, ఒక మాటలో చెప్పాలంటే పరలోక రాజ్యం, భూమి, సమస్త లోకాలు, సర్వ జగత్తు ఒక పని కొరకు ఎదురు చూస్తుంది. అదే రేపు మహిమ కలిగిన దేవుని రాకడ కొరకు. హల్లెలూయా. ఆ రాకడలో పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు నా ప్రభు భూమి మీద విమోచించిన, రక్షించిన ఆ ఘనమైన దేవుని సంఘం ఒక పెళ్లి కుమార్తెగా, నా ప్రభువుకి వధువుగా సిద్ధపడి రేపు మహిమలో ఆయన పక్షమున సింహాసనంలో కూర్చొని ఆ గుంపు కొరకు సర్వలోకం, పరలోకంలో ఉన్న కెరూబులు, శరూబులు ఎదురు చూస్తున్నారు. కారణం, బంధువులు ఎంత పెద్దోడైనా ఎదురు చూడాల్సింది పెళ్లి కుమార్తె కొరకే. పెళ్లి కుమార్తెకున్న విలువ ఇంకెవడికి ఉండదు. కనుక ఒక ఘనమైన కార్యం భూమి మీద సిద్ధపడుతుంది. ఆ సిద్ధపడే అనుభవాలు గొప్పవి. అవి నీకు అర్థమైతే దాని వెనక నువ్వు ప్రయాసం, దాని కొరకు ఒక పోరాటం నీవు చేస్తాం. దాని విలువ నీకు అర్థం కాకుండా ఉంటే నువ్వు సిద్ధపడడం కష్టం. హల్లెలూయా. కనుక యెరూషలేము ఒక 12 గుమ్మాలు, యెరూషలేములో ఉన్న 12 గుమ్మాలు, ఆ గుమ్మముల గుండా నూతన యెరూషలేము అన్న మహాపట్టణానికి, జీవవృక్ష ఫలానికి ఒక విశ్వాసి, ఒక వ్యక్తి వెళ్ళాలని
ఆ గుమ్మాల గుండా ప్రయాణం అని అంటే ఆ అనుభవాల గుండా ఒక వ్యక్తి వెళ్ళడం అని మనం గడిచిన దినాల నుంచి నేర్చుకుంటున్నాం. ఆ 12 గుమ్మాలు, యెరూషలేముకున్న గుమ్మాలు 12. ఆ 12 గుమ్మాలు 12 అనుభవాలను ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా మనకు సిద్ధపరిచి ఒక పరిపూర్ణమైనటువంటి సంఘముగా, మచ్చ, డాగు, కలంకము లేని ఒక మహిమ కలిగిన సంఘంగా దేవుడు తన మహిమ కలిగిన రాకడలో సిద్ధపరచాలన్నది ఆయన ఆశ. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం ఎలా రాయబడుతుందో చూడండి. మచ్చ, డాగు, మడత, కలంకం. మచ్చ, డాగు, మడత, కలంకం. ఇవి పెద్ద మిస్టేక్స్ ఏమి కావు. మచ్చ అని అంటే ఇంత పెద్దగా ఏమి ఉండదు, చిన్నది. కలంకం అని అంటే చిన్నది, అంత బాగుంది కానీ కొంచెం ముక్కే బాగలేదు అని అంటామే. అంత బాగుంది కానీ కొంచెం అట్లుంది అంటే జస్ట్ చిన్న మిస్టేక్. కలంకం, మచ్చ, డాగు చిన్నది, కలంకం, మడత ఇవి ఏవి లేని ఒక మహిమ కలిగిన సంఘముగా కావాలి. అంటే దేవుడు ప్రభురాకడకు సిద్ధపడే సంఘాన్ని ఏ విధంగా కోరుకుంటున్నాడంటే మచ్చ కూడా ఉండకుండా నీ యొక్క మహిమ కలిగిన సంఘం రేపు ప్రభురాకడలో నిలబడబోతుంది. హల్లెలూయా. ఈ ప్రశ్న పేతురు వేసాడు, ప్రభువా ఇది సాధ్యమా? ఇలాంటి జీవితం ఒక మానవుడు భూమి మీద జీవించగలడా? మచ్చలేని, డాగులేని, కలంకం లేని, ఏ కొరత లేని ఒక గొప్ప జీవితం భూమి మీద ఒక మానవుడు ఈ పాపభరితమైన ఈ దేహంతో భ్రష్టుపట్టిన ఈ సమాజంలో ఒక మనిషి బ్రతకడం కష్టం కదా. నిజంగా అలా జరుగుతుందా? అలాంటి ఒక గుంపు సిద్ధపడుతుందా అని అంటే ప్రభు అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సాధ్యమే. అంటే అర్థం ఏంటంటే అలా బ్రతకడం నాతో కాదు, అలాగూ జీవించడం నీతో కాదు, కానీ నీవు దేవుని సహాయం అడిగితే దేవుడు అలాగున జీవించే కృప మనకిస్తాడు. హల్లెలూయా. ఒక సాటి మానవుడిగా మనం అలాగ జీవించడం మనతో కాదు, కానీ దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని ఆ విధంగా బ్రతకడానికి కృపిస్తూ నెమ్మదిగా సవరిస్తూ శుద్ధీకరిస్తూ ఒకరోజు మహిమ కలిగిన సంఘముగా చేయాలని ఆశపడతాడు. హల్లెలూయా. కనుక ఆ అనుభవాలే ఆ 12 గుమ్మాలని మీకు గుర్తు చేస్తూ వచ్చాను. అందులో ఒకటి గొర్రెల గుమ్మము. ఆ గొర్రెల గుమ్మమే మనం ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచన. భూమి మీద ఏ మానవుడైనా మహిమ కలిగిన దేవుని రాజ్యానికి చేరడానికి యేసు అనే డోర్ లో నుండి ప్రయాణం చేయాల్సిందే. నేనే మార్గం, నేను కూడా మార్గం కాదు, నేనే, ఐ ఆమ్ ద వే, కేవల్ మై హీ మార్గ్ హై. నేనే మార్గం, నేనే సత్యం, ఇంకొకటి లేదు, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు. అంటే దేవుని రాజ్యానికి ఎవడు చేరలేడు. అంటే దేవుడు సర్వమానవాళిని మహిమ కలిగిన రాజ్యానికి చేరడానికి ఆయనే ఒక గుమ్మముగా 2000 సంవత్సరాల క్రితం ఆకాశానికి భూమికి మధ్యలో కొండ మీద ఆయన దేహం చీల్చబడింది. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. ఆ యొక్క గుమ్మం దగ్గరికి ఎవడైతే వచ్చి ఆ ప్రశస్తమైన రక్తంలో తనను తాను కడుక్కొని ఆ గుమ్మము గుండా ప్రయాణం చేస్తాడో వాడికి దేవాలయపులో అడ్డు తెర చినిగినట్టుగా మహిమ కలిగిన రాజ్యానికి దేవుడే ఒక మార్గాన్ని సుభవం చేస్తాడు. ఇది దేవుని నియమం. కనుక ఏ మనుష్యుడైనా, వాడు గొప్పవాడా, పేదవాడా, దిక్కులేనివాడా, ఎవడైనా పర్వాలేదు, దేవుని దగ్గరికి రావడానికి నియమ నిబంధనలు ఏమీ లేవు. చాలా మంది లోకస్తులుగా ఆలోచిస్తారు, వాడు దుర్మార్గుడు అండి, మీ మందిరానికి ఎందుకు వస్తున్నాడు? ఆమె వేశ్య అండి, ఆమె మీ మందిరానికి ఎట్లా వస్తుంది?
వీడు మంచోడు కాదండి, నలుగురు పిల్లలతో తిరుగుతున్నాడు, వాడు మీ మందిరానికి ఎట్లా వస్తాడు? అయ్యా, బయట ప్రపంచంలో ఎవడు మంచోడు లేడయ్యా. ఇక్కడికి మంచిగా కావడానికే దేవుడు సంఘానికి పిలుస్తాడు. హల్లెలూయా. వాక్యం అంటుంది, వైద్యుడు రోగులకే గాని మంచివారికి అవసరం లేదు. పాపం అనే వ్యాధి నుండి మనుష్యుడు విడిపించబడడానికే పరమ వైద్యుడు అనే ప్రభు దగ్గరికి మనం వస్తున్నాం. కనుక ఇక్కడికి పాపులు రావద్దు కాదు, ఎంత ఘోర పాపి అయినా ప్రభు దగ్గరికి వచ్చి తన పాపములను పరిశుద్ధపరచుకోవడానికే, నశించిన దానినే వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రభు దగ్గరికి ప్రతివాడు రావాల్సిందే. ఆ తర్వాత ప్రభువును నమ్మినటువంటి ఒక మనిషి రెండవ గుమ్మం, అదే మత్స్యపు గుమ్మం. మత్స్యము అంటే చేప. దేవుని వాక్యం గడిచిన వారంలో మీకు గుర్తు చేశాను. ఆ మత్స్యమే నా జీవితంలో దేవుడు సిద్ధపరిచిన సంఘానికి సూచన. ఇది సీక్వెన్స్ బాగా వినండి. ఎంత క్రమంగా ప్రభు యెరూషలేము గుమ్మాలు పెడుతున్నాడు చూడండి. నేను ప్రభువు నమ్మాను, నమ్మిన నేను ఎక్కడో నాకు నా పనులు, నా జీవన విధానం చేసుకుని లోకంలో బ్రతికితే నేను సిద్ధపడలేను కనుక నన్ను సంఘం అనే ఒక సహవాసంలో పెడతాడు. మందిరం, సంఘం లేకుండా ఒక మనిషి ప్రభువుని నమ్మితే వాడు గొర్రెల గుమ్మం దగ్గరనే ఆగినట్టు. క్రీస్తు యేసు అను తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. అంటే పిలిచినవాడు, నడిపించేవాడు ఎవడయ్యా అని అంటే, దేవుడు తన బిడ్డలను ఎక్కడికి నడిపిస్తున్నాడు అంటే, నన్ను నమ్మావు, నువ్వు అరణ్యంలో, అడవిలో, ఆఫీస్లో, ఉద్యోగంలో ఏదో ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసి నీ పన్ను నువ్వు చేసుకో, నమ్మావు సరిపోయింది అని అనలే దేవుడు. నమ్మిన ప్రతి వాడిని మత్స్యపు గుమ్మం సంఘములో చేర్చాడు. హల్లెలూయా. సంఘము లేకుండా ఒక వ్యక్తి మహిమ కలిగిన రాకడకు సిద్ధపడడం అసాధ్యం. అందుకనే వాక్యం చెప్తుంది, పేతురు సువార్తను విన్నటువంటి ప్రజలు 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. వారు ప్రతిరోజు దేవుని మందిరంలో కూడుకున్నారు. అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో వారు కలుసుకున్నారు. దేవాలయంలో ఇంటింటా రొట్టె విరుస్తూ వారు కలిగినదంతా సమిష్టిగా పంచుకుంటూ ఏక మనసుతో, ఏక భావంతో సంఘముగా 3000 మంది కూడుకున్నారు. రక్షించబడిన జనం నీకు నీవుగా, నాకు నేనుగా ఉండాలన్నది దైవ వాక్యం క్రమం కాదు. మనమందరం ఒక్కటిగా సంఘముగా ఉండాలన్నదే ప్రభు పరిశుద్ధులు నేర్పిన దైవికమైన విలువలు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే మందిరానికి దూరంగా ఉంటావో నీ జీవితం బాగుపడడం, నువ్వు ప్రభు రాకడకు ఒక సిద్ధపడే అనుభవం నీకు రావడం అది అసాధ్యం. నువ్వు రేపు ప్రభు వస్తాడు, సిద్ధపడిన వాడు ప్రభు రాకల్లోకి వెళ్ళిపోతాడు. నువ్వు మహిమలో సిద్ధపడలేవు గనక నువ్వు విడిచిపెట్టబడతావు. ఆ భయానకమైన 7 ఏళ్ల శ్రమలలో ఆ 666 ముద్ర యొక్క ప్రమాదంలో చిక్కిపోయి నాశనమైపోయే గుంపులో ఉండిపోతావు. కారణం ఏంటంటే నీకు సహవాసంలో సిద్ధపడడానికి దేవుడు ఏర్పాటు చేసిన అనుభవాన్ని నీవు వాడుకోలేదు. అందుకని చాలామంది సహవాసపు విలువలు తెలవవు. వారికి అన్నిటికీ టైం ఉంటాయి, ఒక ఆరాధనకు, దైవికమైన వాటికి తప్ప. ఒక దేవుని బిడ్డగా ఎప్పుడు ప్రభు నిన్ను సంఘానికి పిలిచాడో, దేవుడు పిలిచాడు అని అంటే అది ఎంత నీకు అవసరమో, దాని ప్రియారిటీ నీకు ఎంత ప్రాముఖ్యమో, నీ జీవితానికి, నా జీవితానికి దాని విలువలు ఎంత గొప్పవో పిలిచిన వాడు ఎవడో నీకు అర్థమైతే తెలిసిపోతుంది. హల్లెలూయా. మీ ఊర్లో, మీ పట్టణంలో ఎమ్మెల్యే గారి కూతురికి పెళ్ళి అయితే ఎమ్మెల్యే స్వయాన నీ ఇంటికి వచ్చి నా బిడ్డ పెళ్ళికి తప్పక మరీ చెప్తున్నాను, తప్పక రావాలి అని చెప్తే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? ఇమ్మీడియట్లీ ఫోటో తీసుకొని పోయి ప్రొఫైల్లోనో స్టేటస్లోనో పెట్టుకో, ఎమ్మెల్యే మా ఇంటికి రావడం ఏంటి, నన్ను వాళ్ళ ఇంటికి పెళ్ళికి పిలవడం ఏంటి అంటే, నీ దృష్టిలో నా పట్టణంలో అధికారి తన కుటుంబంలో పెళ్ళికి నన్ను పిలవడం చాలా గొప్ప విషయం కదా. గొప్ప విషయమే. ఒక వివాహానికి పిలువబడిన పిలిపే అంత గొప్పదిగా భావిస్తే, నా ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామిగా సర్వ జగత్తును పుట్టించిన వాడు ఆయన అంటున్నా, నేను నిన్ను
ఒక సంఘం అనబడే నా ఇంటిలో నిన్ను పెట్టి, నిన్ను పరామర్శించి, నిన్ను సవరించడానికి ఒక ప్రణాళికలో నిన్ను పెడుతున్నాను. నువ్వు చక్కగా ఇక్కడ ఉండి నా మహిమ కలిగిన రాకడకు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి అని చెప్పాడు అని అంటే, ఆయన మనకు సిద్ధపరిచాడు అని అంటే దాని విలువలు ఎంత గొప్పవో మనం అర్థం చేసుకోవాలి. అందుకని గడిచిన వారం మీరు విన్నారు, ఆయన ఏవి సిద్ధపరిచనో అవి మన కంటికి కనబడలేదు, మన చెవికి వినబడలేదు. నీ కంటికి కనబడే నీకు నాకు ఎప్పుడు తెలియలేదు దేవుడు మన కొరకు ఒక పరిశుద్ధుల సంఘాన్ని సిద్ధపరుస్తాడని. మనం ఎప్పుడు ఊహించలేదు, కానీ దేవుడు మన కొరకు ఒక సంఘాన్ని సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచిన ఆ విలువలు నేటికి చాలా మందికి తెలియదు. ఆ తెలియకనే వారు దేవుని సంఘానికి, మందిరానికి దూరం దూరం ఉండడం బట్టి వారి జీవన విధానం అక్కడే ఆగిపోయి ఆ మహిమ గెలిన రాకడకు సిద్ధపడకుండా ఒక భయానకమైన ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారు. మూడవదిగా లోయ గుమ్మము అని మీకు గుర్తు చేశాను. దేవుని సంఘానికి వచ్చిన మీరు, నేను, మనమందరం ఇక్కడ నా ప్రభు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, బాబు నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి, నీ అందం, నీ సౌందర్యం, నీ కులాన్ని బట్టి నువ్వు అంత పెద్దగా ఫీల్ అయ్యే అవసరం ఏమీ లేదు. నీవు ఒక మట్టివి అన్న సంగతి నువ్వెప్పుడు గుర్తుపెట్టుకో. ఏంది చెప్పండి, మనం ఏంటి? మనం మట్టిమే, మన మట్టి. పురుగు వంటి యాకోబు అని అన్నాడు దేవుడు. యాకోబు ఎలాంటి వాడట? పురుగు వంటి యాకోబు, నా ఊపిరి నీలో నేను ఊదికపోతే నువ్వు వట్టి మట్టి ముద్దవే. నా ఊపిరి నేను తీసేసుకుంటే నీవు జీవోత్సవం, పనికిరావు. అందుకనే నువ్వు పొరపాటున ఈ లోకంలో ఉన్న నీ అతిశయములను బట్టి నువ్వు పెద్దగా ఫీల్ కాకు. ఇది నీ స్వాస్థ్యం కాదు, ఇది నీ సొంతం కాదు. నువ్వేది అనుభవిస్తున్నావు అది నీది కాదు. ఒకవేళ నువ్వు అందంగా ఉంటున్నావా, ఈ అందం నీకు శాశ్వతంగా ఉండేది కాదు. మనం సోషల్ మీడియా వర్తమానాలు ప్రారంభించి 2021 కోవిడ్ టైంలో ప్రారంభించాం. అప్పుడప్పుడు నేను పాత వర్తమానాలు 4 years 3 years క్రితం చెప్పినా వింటే అప్పటికిప్పటికి నేను బాగా మారిపోయినాను కదా అనిపిస్తుంది. 4 సంవత్సరాల క్రితం ఉన్న ఫోటో ఇప్పుడు వేరే అయిపోయింది ఏంది అని అయిపోతుంది. దినాలు గడుస్తున్న కొద్ది మానవుని యొక్క జీవితం డిస్ట్రాయిడ్ అయిపోతూ ఉంటుంది. మన అందం, మన సౌందర్యం, మన జ్ఞానం, మన బుద్ధి అన్నీ పోతుంటాయి. ఇవన్నీ మనకొక్క మాటలో ప్రభు సంఘానికి వచ్చిన మనకు నేర్పే పాఠం. నీ కులాన్ని బట్టి, నీ చదువుని బట్టి, నీ అందాన్ని బట్టి, నీ పరిస్థితులు, నీ పొజిషన్స్ బట్టి నువ్వు పెద్దగా ఏం ఫీల్ కాకు. జస్ట్ కొద్ది రోజులు ఉండే భాగ్యం నీకు ఇక్కడ నేను ఇచ్చాను అంతే. శాశ్వతం వేరు, నీది. నీ భావజాలాలు మార్చుకో అని మనల్ని లోయ అనే గుమ్మంలో మనకు తగ్గింపు, విధేయత నేర్పడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఇది మనకు బడి. చెప్పండి ఏంటిది? ఇది మనకు బడి. ఒక క్లాస్ రూమ్స్లో మన పిల్లలకు ఎడ్యుకేషన్ ఎలా ఉందో మనకు బడిలో పరలోకపు విద్య అందుతుంది. ఇక్కడ విద్య అందుతుంది. రేపు ఈ కన్స్ట్రక్షన్ ప్రభు దగ్గరికి వెళ్ళాయి, మనం వెళ్తాం. ఇది జస్ట్ మనం కట్టుకున్నాం ఎండా గాలికి మనం కూర్చొని ఆరాధన చేయడానికి అంతే. 1,000,000 మంది కూర్చున్నా, లైటింగ్లు పెట్టినా, చక్కమని మెరిసినా ఈ ఒకరోజు కూలిపోవాల్సినయే. హల్లెలూయా. ప్రియారిటీ ఇది కాదు. మనం గొప్పవాళ్ళం కనుక దేవుని సముఖంలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, లోయ గుమ్మంలో నువ్వెప్పుడు నీ కులాన్ని, నువ్వెప్పుడు నీ అందాన్ని, ఎప్పుడు నీ అధికారాన్ని, ఒక మాటలో చెప్పాలంటే నువ్వేం కలిగి ఉన్నావో అది కేవలం నీ దేవుని కృప అని భావిస్తూ, ఒక్క మాటలో దైవజనులైనటువంటి పరిశుద్ధులు బతికినట్టుగా చెప్పాలనంటే లోకమంతా పెంట అని ఎప్పుడు ఎంచుకోవాలి. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనం పాడమే దైవజనుల జ్ఞానయ్య గారు, ఆయన చిన్న పాట ఉంటుంది కదా, లోకమంతయు నష్టముగా ఎంచి సంపాదించుకుంటేనే నా యేసయ్యను నేను సంపాదించుకోవడానికి లోకమంతా పెంట అనుకున్నాను నేను, అంతే. అప్పుడే నాకు యేసయ్య దొరుకుతాడు. ఎందుకంటే లోకం
యేసయ్య దగ్గర ఎందుకు పనికిరాదు. లోకాన్ని, నా బంధాలను, బంధువులను, నా అన్ని యూజ్లెస్ అని అనుకున్నాను. గొప్ప భాగ్యం, మహిమ కలిగిన భాగ్యమని యేసయ్య దొరికాడు, రక్షణ దొరికిందని భావించి ఆయన కొరకు జీవించడానికి వచ్చాం. ఇది లోయ గుమ్మం. మళ్ళీ చెప్తున్నాను, దైవజనుడనైనా నేను ఇక్కడ పనోన్నే. నేను మీకు బుద్ధి చెప్పినా, గట్టిగా మాట్లాడినా, గద్దించినా ఇవి మిమ్మల్ని సవరించడానికే తప్ప పెద్దరికం చేయడానికే కావు. నేను పెద్దరికం చేయడానికి నన్ను ఇక్కడ పెద్దగా ఎవడు పెట్టలేదు. నేను మిమ్మల్ని సవరించడానికే ఉన్నాను, అంతే. హల్లెలూయా. ఇక్కడ పెద్దలు ఎవరు లేడు. సంఘం ఆయనది, దేవునిది. ప్రభు దేని కొరకు కష్టపడ్డాడు, ప్రాణం పెట్టింది ప్రభువే. నేను ఒక పనివాణ్ణి, నా ప్రభు నాకు పని చెప్పిన పని నేను నమ్మకంగా చేయాలంతే. కనుక దేవుని సంఘ బిడ్డలారా, ఒక దైవజనుడి మొదలుకొని సంఘంలో ఉన్న ఐశ్వర్యవంతుడైనా, చదువుకున్న వారైనా, ఎవరైనా, నువ్వు సంఘాన్ని ప్రేమించి పోషించగలిగే సామర్థ్యంలో ఉన్నా ఇది నా భాగ్యము అని బ్రతకడం నేర్చుకో తప్ప ఎక్కడ అతిశయం అనేది మనకు రాకుండా చూసుకోవాలి. హల్లెలూయా. నేను లేకపోతే ఆరాధనే లేదు అని అనుకున్న లూసిఫర్ జీవితాన్ని సర్వనాశనం చేశాడు దేవుడు. మనం లేకపోయినా అన్ని జరుగుతాయి. కారణం మనతో ప్రారంభం కాలేదు, ఆది అంతం ఆయన. ఆయన నోటి మాటతో జగత్తులను సృష్టించినప్పుడు నీలాంటి వారిని, కోట్ల మందిని తయారు చేయగలిగిన వాడు దేవుడు. హల్లెలూయా. కనుక మనం అతిశయించడానికి ఏమీ లేదు. అందుకే చరుచుగా ప్రభు అంటాడు, మేము అబ్రహాం సంతానం అని. మిమ్మల్ని మీరు అతిశయపడకండి. రాళ్ల వలన అబ్రహాముకు దేవుడు పిల్లలను పుట్టిస్తాడు. కనుక దేవుని సంగమా, లోయ గుమ్మం మనకు తగ్గింపు, విధేయత నేర్పుతుందని మనం గుర్తు చేశాం. 4వదిగా ఈరోజు ఇంకొక గుమ్మాన్ని మనం తేటగా ధ్యానం చేద్దాం. నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయం, 3rd నెహెమ్యా పుస్తక उसका 3रा अध्याय 14వ వచనం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం. ఆన్లైన్లో ఉన్నవారు కూడా చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని దృష్టి పెట్టండి. 3వ అధ్యాయం 14వ వాక్యం చదువుతారు. అధిపతి అయిన రేఖాబు కుమారుడైన పెంట గుమ్మమును బాగు చేసెను. చాలు. ఏం గుమ్మం అండి చెప్పండి, ఏం గుమ్మం? చదువు ఇంగ్లీష్లో మాట ఒకసారి. ద డంగ్ గేట్ వాజ్ రిపేర్డ్ బై. చాలు, రిపేర్డ్ ఆల్రెడీ. నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి. డంగ్ గేట్ ఆల్రెడీ గుమ్మం ఉంది. ఏ గుమ్మం? పెంట గుమ్మం. ఏ గుమ్మం అమ్మా, వింటున్నారు? ఏ గుమ్మం? పెంట. ఇప్పుడున్న వారికి పెంటలు తెలుసో తెలియవు, కానీ 10 ఏళ్ల క్రితం పోతే అంత పెంటలు కనబడే ఊళ్ళో పట్టి, రేపో పెంటలు పడేసి రాపో అని అంటారు. డస్ట్ అంతా మన డస్ట్ బిన్. ఇంట్లో ఇప్పుడు డస్ట్ ఒక బకెట్ పెడుతున్నాం, కానీ అప్పుడు బకెట్లు ఎవరికి లేవు. ఇంటి పక్కన ఒక పెంట ఉండేది. ఆ పెంటలో ఆ కాలనీ వాసులందరూ చెత్త పడేసేవారు. పెంట. ఆ పెంటలో బర్రె పేడ ఉంటుంది, మనుషులు తినే భోజనంలో ఉన్న వ్యర్థాలన్నీ ఉంటాయి. ఇంకా మాటలు చెప్పాలంటే సర్వం డస్ట్ అంతా ఆ పెంటలో పడి ఉంటుంది. డంపింగ్ యార్డ్ అంటామే, అట్లుంటుంది. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, బాగా వినండి. యెరూషలేముకు కూడా ఒక గుమ్మం ఉంది. ఆ గుమ్మం 4వ గుమ్మం. ఆ గుమ్మం పేరేంటయ్యానంటే పెంట గుమ్మం. చెప్పండి, ఏం గుమ్మం? పెంట గుమ్మం. ఒకటి గొర్రెల గుమ్మం. యేసు ప్రభు నమ్మాను. నా వైపు చూడండి. నేను ప్రభు దగ్గరకు వచ్చాను. గొర్రెల గుమ్మం అనబడుతున్న నా యేసయ్య దగ్గరకు వచ్చి నమ్మాను, విశ్వసించాను, బాప్తిసం తీసుకున్నాను. నమ్మిన నన్ను నా ప్రభు మత్స్యపు గుమ్మంలోకి నడిపించాడు. అదే సంఘం. ఆ సంఘంలోకి వచ్చిన నన్ను, ఆ గుమ్మంలో నుండి నన్ను సంఘంలో నెమ్మదిగా
లోయ గుమ్మంలోకి నడిపించాడు. తగ్గింపు, విధేయత, దైవికమైన అనుభవాలు నేర్పిస్తున్నాడు. మూడవ గుమ్మం, ఆ తగ్గించుకుంటూ దేవుని విలువలతో బ్రతకడానికి సిద్ధపడుతున్న నాకు నాలుగవ గుమ్మం దగ్గరకు తీసుకెళ్ళి అంటాడు దేవుడు, బాబు, నీ జీవితంలో ఉన్న పెంట, నీ జీవితంలో ఉన్నటువంటి అపవిత్రత, పరిశుద్ధ గ్రంథ భాషలో చెప్పాలంటే అపవిత్రత, చెప్పనండి, అపవిత్రత, దేవునికి ఇష్టం లేనివి, మన జీవితంలో మనకు తగనివి ప్లేట్లో భోజనం పెట్టుకున్నాం, భోజనం చేస్తున్నాం, బాగా వినండి, నా వైపు చూడండి, భోజనం చేస్తున్నాం, మన ప్లేట్లోకి వచ్చిన ఆ భోజనంలోనే వేస్టేజ్ కూడా మిళితమయ్యే మిళితమై ఉంటుందా? ఫస్ట్ వేరే వస్తుందా? వింటున్నారా? మిళితమై ఉంటుంది. ఇప్పుడు భోజనం చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే వేస్టేజ్ని కాస్త ప్లేట్ పక్కగా జరుపుతూ ఉంటాం. మనకు హానికరం చేసేటి, తినకూడదు అని అనుకున్నవి, మనకు ఆరోగ్యానికి ప్రమాదం అనుకున్న వాటిని ప్లేట్ పక్కకు పెట్టి ఆరోగ్యకరంగా ఉన్న భోజనం అంతా తిని ఆ మిగతా ఆ డస్ట్ అంతా, ఆ చెత్త అంతా తీసుకెళ్ళి పెంటలో పడేస్తాం. ఆ పెంటగా మనం పడేసిన చెత్త మనం రుచికరంగా మార్చుకున్న మన భోజనంలో ఆల్రెడీ కలిసే ఉంది. అది వేరు చేస్తే తప్ప బయటకు రాదు. అలాగే దేవుని సన్నిధానంలో మనం సంఘంలో ఉన్నాం, ప్రభువుని నమ్మాం, తగ్గించుకొని దేవుని సముఖంలో బ్రతుకుతున్నాం. అయితే ప్రభు అంటున్నాడు, బాబు, ఒక మానవుని జీవనం పుట్టుకతోనే పాప భరితమై ఉంటుంది కనుక నీకు తెలుసో తెలియకనో లోక మాలిన్యం అనేది నీ జీవన విధానానికి అంటుకట్టుకొని ఉంటుంది కనుక నిన్ను పరిశుద్ధపరచుకునే పనిలో ఉండాలి. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు తీసి నీకు ఒక గుమ్మం ఉండాలి. ఆ గుమ్మాన్ని మూసేసుకోకో, రిపేర్ చేసుకో. ఆ అపవిత్రతను నీవుగా తీసి అవతల పడేసుకోవాలి, లేకపోతే నీ జీవితం అపవిత్రమైపోతుంది. పరిశుద్ధ గ్రంథం అంటుంది, యెరూషలేము యొక్క 4వ గుమ్మం పేరు పెంట గుమ్మం. ఈరోజు బాగా వినండి, ఒక మనిషి తప్పులు దొరకబట్టడం మనకు చాలా సులువు, ఈజీ. ఒక మాటలో చెప్పాలంటే పెద్దగా బాధపడి కష్టపడే అవసరం ఏమీ లేదు. ఎవడి తప్పులైనా లెక్క పెట్టవచ్చు. ఈరోజు మానవుడి జీవితం ఎంత ప్రమాదంకి వెళ్ళిందంటే, స్వయాన ఏ పాపము కొరకు తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడో ఆయనలోనే పాపాలు వెతుకుతున్నారు. ఇప్పుడు ఏ మనుష్యుడి పాపాన్ని తీసివేయడానికి ప్రభు వచ్చాడో ఆ ప్రభువులో లోపాలున్నాయి, ఆయన ఇలా అని పాపభరితమైన మనుష్యుడు ఏలి పెడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే వేలి పెట్టి చూపించడం పెద్ద విశేషమేమీ కాదు. తప్పులంచి వారు తమ తప్పులు ఎరగరు, విశ్వదా విరామ వినురవేమ. ఇది మనకు తెలిసిన కథే. తప్పులు చూపించడం చాలా సులువు. నువ్వు ఒకసారి నీవు కూడా నన్ను నేను కూడా పరిష్కారం చేసుకోవడం చాలా అవసరం. నా ప్రభు అదే చెప్తున్నాడు, ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును చూడకు. తప్పింతే నలుసు ఇంతే. నీ కంటిలో దూలం ఉంది, ఎంతో ఏముంది, దూలం ఇంత ఉంది, నలుసును చూస్తున్నావు. నువ్వు నలుసును చూడడం మానేసి నీ కంటిలో ఉన్న దూలాన్ని సవరించుకో, నిన్ను నీవు సవరించుకో. బాగా వినండి, పెంట గుమ్మం దగ్గర నా ప్రభు మనకు నేర్పే పాఠం ఏంటంటే, సంగమా, ఈ భూమి మీద నుండి నువ్వు ఒక మహిమ కలిగిన రాజ్యంలో, పాపమే లేని పరిశుద్ధమైన రాజ్యంలో నీవు నాతో పాటు ఉండబోతున్నావు కనుక నిన్ను నీవు పరిశుద్ధపరుచుకునే పనిలో నువ్వు నిమగ్నము కావాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఒక మహారాణిగా ఎస్తేర్ సిద్ధపడాలి అని అంటే ఉన్నది ఉన్నట్టుగా మొర్దెకై దగ్గర ఉన్న పేదరికంతో, ఆ దారిద్రతతో, చాలని జీవన విధానంతో నేను అందంగానే ఉన్నాను అని వెళ్ళి మహారాణిగా సింహాసనంలో కూర్చుంటే కుదరదు. మహారాణిగా నువ్వు మారాలంటే మొదగా మహారాణిగా సిద్ధపడాలి. ఏం కావాలి? సిద్ధపడాలి. అందుకే 12 మాసాలు నువ్వు మహారాణిగా సిద్ధపరచుకో. రాజు దగ్గర ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, నువ్వు ఎలా కూర్చోవాలి. మనము కాలు మీద కాలు వేసుకుంటే వాడు పొగరు చూడు అంటాం,
కానీ హయ్యర్ స్టేటస్లో బతికే వాళ్ళు అది ఒక విలువకరమైన సిట్టింగ్. అది ఒక చాలా వాల్యుబుల్ సిట్టింగ్. ఏది? కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కాకుండా ఇట్లా వేసి కూర్చుంటాం చూడండి. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూర్చోవడం చూడండి. అది కూర్చోవడం వల్గర్ కాదు, అది మంచి పద్ధతే. హల్లెలూయా. తెలియకపోతే దాని విధానాలు మనకు తప్పవుతాయి. దేవుని వాక్యం మనకు ఏం నేర్పిస్తుందనంటే, నువ్వు శాశ్వత కాలం ఈ భూమి మీద ఉండవు గనక రేపు పరిశుద్ధత కలిగిన లోకంలో ఉంటావు. మనసులో అపవిత్రత తలంచిన వాడే నా రాజ్యంలో వాడిని ఉండకుండా లూసిఫర్ను నేను అగాధ పాతాళంలో పడేశాను కదా. ఈ భూమి మీద నువ్వు అపవిత్రంగా ఉంటే నేను పరలోకంలో ఎలా చేర్చుకుంటాను? అక్కడ అపవిత్రంగా ఉన్నవాడిని నేను ఈడ పడేశాను. ఈడ నువ్వు అపవిత్రంగా ఉంటే నిన్ను ఆడ తీసుకునేది నేను. అందుకనే దేవుడు అంటూ 4వ గుమ్మం, పెంట గుమ్మం దగ్గర, నా ప్రభు నీకు నాకు నేర్పే పాఠం, ఈ భూమి మీద మనుషులం గనక నా జీవితాన్ని నీ జీవితాన్ని ఈ గుమ్మము దగ్గర మనల్ని మనము ఎప్పుడు శుద్ధి చేసుకునే పని పెట్టుకోవాలి. హల్లెలూయా. చదమౌషర్గా హల్లెలూయా. నా మాటలు చాలా జాగ్రత్తగా దయచేసి ఆలకించండి. ఒక దేవుడు ఒక మనిషికి పరిచయమైన మొదటిసారి ఆయన చేసే పని వినండి. హాయ్, ఏం పేరు? మనం ఫస్ట్ అడిగేది వాళ్ళు తను పరిచయం చేసుకుంటే ఏమంటాం? ఏం పేరు? పేరు అడగకుండా ఇంకేమి అడగం. పరిచయంలో మొదటి పాయింటే పేరు. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, దేవుడు మనకు ఎప్పుడైతే పరిచయం అవుతాడో, రక్షకుడిగా మారుతాడో, ఒక మాటలో చెప్పాలంటే మనం ఎప్పుడైతే దేవుని నమ్ముతామో దేవుడు మన జీవితంలో చేసే మొదటి పని, ఒకరోజు పేతురు సముద్రంలో వలలేసి రాత్రంతా ప్రయాసపడుతున్నాడు. మీరు ఎప్పుడైనా చూసారా? న్యూస్లో తుఫాను ప్రాంతంలో కానీ రాత్రికాల సమయంలో సముద్రంలోకి ఎవరు వేటగాళ్ళు వెళ్ళొద్దు అని అంటారు. అర్థమేంటో తెలుసండి? అసలు సముద్రంలో చేపలు ఎప్పుడు పడతారంటే రాత్రే పడతారు. రాత్రి కాలంలోనే అధికంగా చేపలు పట్టే అవకాశం ఉంటుంది. దినంలో చేపలు దొరకవు. అందుకే మీరు చూడండి, సముద్రంలో కానీ ఫిష్ యార్డ్లో కానీ ఎక్కడైనా పోతే సముద్రాలలో చేపలు పట్టేవారు సాయంకాలం వెళ్ళిపోతారు. రాత్రి అంతా చేపలు బట్టి వేకువ జామున బయటకొచ్చేస్తారు. అంటే చేపలు దొరికే సమయం అదే. ఈ దైవజనుడు చేపలు బట్టి వృత్తి కలిగిన వాడు గనక రాత్రంతా పోయాడు, ఒక్క చేప దొరకలేదు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, బాబు కుడివైపున వలై అని అన్నాడు. కుడివైపున వలేసాడు, విస్తారమైన చేపలు పట్టాడు. ఆ చేపలు పట్టడానికంటే ముందు ఆ పడవలో ప్రభు కూర్చున్నాడు. ఆయన వల సర్దుకుంటుంటే, బాబు సర్దుకుంటున్నావు ఎందుకు అని అంటే, రాత్రంతా కష్టపడ్డా నేను దొరకలేదయ్యా అని అన్నాడు. కొంచెం లోపలికి పోని అని చెప్పి ఆ దోణిలో, ఆ పడవలో యేసయ్య కూర్చున్నాడు. వెళ్ళు లోపలికొని అని అన్నాడు. ఇప్పుడు వెయ్యి అలా అన్నాడు. వేయగానే చేపలు పట్టేసరికి పేతురు ఒక మాట అంటాడు. చదవండి, లూకా సువార్త 5వ అధ్యాయం, త్వరగా చదవండి, 8వ వాక్యం. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం. సీమోను పేతురు అది చూచి దేవుని ఎదుట సాగిలపడి, ప్రభువా దయచేసి నన్ను విడిచిపోమ్మా, నేను పాపాత్ముడను. హల్లెలూయా. చదమ స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా. ఇది కదా ఆత్మీయత. నా వైపు చూడండి. మన జీవితంలో ఒక అద్భుతం జరిగితే మనం ఎలా ఫీల్ అవుతాం తెలుసా? ఇప్పుడు అందరిలో, నా సంఘంలో ఉన్న 500 మందిలో దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడంటే నేను అందరిలో స్పెషల్ అని అనుకుంటాడు. ఇప్పుడు అంతా ఆలోచించే విధానం కూడా రివర్స్ అయిపోయింది. అంత విచిత్రంగా ఉంది. అద్భుతం జరిగిన తర్వాత సంతోషంగా స్తోత్రాలు చెప్పాల్సినటువంటి పేతురు అంటాడు, అయ్యా దయచేసి మీరు నా దగ్గర కూర్చున్నదంత కేపబిలిటీ నాకు లేదు, నేను అంత యోగ్యుని కాదు, నాకు నువ్వెవరో అర్థమైపోయింది, నువ్వు నా పడవలో నా పక్కన కూర్చున్నావు, అలా వేయమంటే వేస్తే అద్భుతం జరిగింది, నేను మంచి వ్యక్తిని కాదయ్యా, నేను పాపాత్ముడను, దయతో నాతో నీకు స్నేహం కుదరదు, దయచేసి మీరు వెళ్ళండి. అంటే ప్రభు అతన్ని
దర్శించగానే అతని అంతరంగములో ఉన్నటువంటి లోపం తన్నుకోబెట్టుకు వచ్చేసింది. ప్రభువును పాపాత్ములను అనలేదు. బాగా వినండి, మీ పరిశుద్ధ గ్రంథం అంతా మీరు ప్రతిరోజు చదివితే మీకు అర్థమయ్యే భావన ఏంటో తెలుసా? దేవుడు మన వైపు ఏలు పెట్టడు. నువ్వేం అడుగు, నువ్వు ఎలా ఫీల్ అవుతావో చూస్తాడు ఆయన. తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళావు, ఏమేం చేశావు, ఎలా పోగొట్టుకున్నావు డబ్బు, నేను చెప్పాను కదా వెళ్ళొద్దని, ఇవన్నీ ఏం అడగలే. రాగానే తండ్రి నేను నీకు విరోధంగా పాపం చేశాను అని ఎప్పుడైతే కుమారుడు అన్నాడో ఇంకా తండ్రి ఏం మాట్లాడలేదంతే. వినండి, ఇప్పుడు అరా నువ్వు అనాల్సింది, అన్ని పోగొట్టుకుని ఇప్పుడు నువ్వు అంటున్నావు అని ఏమనలే. వెంటనే తండ్రి రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? వీనికి వెంటనే ప్రశస్త వస్త్రాన్ని తొలగించండి, కొవిన దూడను వధించండి, నా కుమారుడు చచ్చిపోయాడు అనుకున్నాను, బతికాడు. తండ్రి యొక్క రియాక్షన్, మన పరమ తండ్రి అయిన ప్రభు నీలో నాలో ఏం కోరుకుంటున్నాడంటే నువ్వెప్పుడు నీ తప్పును తెలుసుకొని ఒప్పుకుంటావా అని చూస్తుంటాడు. అర్థమైందండి? ప్రభు కోరుకునే గొప్ప అనుభవం మనలో. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడు మన మీద ఆ దృష్టి పెట్టాం. సమస్య అది. పేతురును ప్రభు అడగలేదు, నువ్వు పాపాత్ముడు అని అనలేదు, నువ్వు పలానోడి అని అనలేదు, ప్రవచనం చెప్పలేదు. వినండి, జాతకం ఏం చెప్పలేదు దేవుడు. ఎప్పుడైతే ప్రభు అతని పడవలో ఎంటర్ అయ్యాడో అతని హృదయమే చెప్తుంది, నువ్వు త్వరపడి మౌనంగా ఉండక నిన్ను నీవు చెప్పుకో, ఇంకేం మెయింటైన్ చేస్తున్నావు. అంతరంగంలో పాపం, అతని జీవన విధానం బయటకు వచ్చేస్తుంది. జక్కయ్య ఇంటికి ప్రభు వచ్చాడు, జక్కయ్య మంచి భోజనం పెట్టాడు, తింటున్నాడు. జక్కయ్యతో ప్రభు ఏం మాట్లాడలేదు. కానీ జక్కయ్య భోజనం వడ్డిస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు, తన భార్య కుటుంబంతో కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు ఆ ఇంటిలో అడుగు పెట్టాడో తన మనస్సాక్షి చెప్తుంది, నువ్వు మోసగాడివిరా నాయనా, నువ్వు అన్యాయం చేసావు, చాలా మంది దగ్గర దోచుకున్నావు, ఒప్పుకో, ఇదే అవకాశం, ఒప్పుకో. వెంటనే జక్కయ్య అంటాడు, ప్రభువా నేను అన్యాయం చేసి సంపాదించినాను, ఇదిగో తీసుకున్న దానికి 4 అంతలు ఇచ్చేస్తున్నాను అన్నాడు. జక్కయ్య నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అన్యాయం చేస్తున్నావు, నువ్వు మోసం చేశావు అని ప్రభు అడగలేదు, అనలేదు. ప్రభు ఎప్పుడైతే ఒక మానవుని జీవితంలోకి ఎంటర్ అవుతాడో మన జీవితమే మనకు చెప్తాది మనం ఏంటో. హల్లెలూయా, చేద్దామా సంతోషంగా? హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు, అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయం త్వరగా చదువుదాం, 7వ వాక్యం నుంచి. యోహాను సుసమాచాर उसका 16 अध्याय 7वां वचन से, అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి సంఘం దగ్గరికి రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఇదిగో నా వైపు చూడండి, ఆమె చదువుతుంది. ఈరోజు చాలా మంది అంటున్నారు కదా, ఏమని? పరిశుద్ధాత్మ వరం. అలా చేయి పెట్టగానే రపరప కొట్టుకొని పడిపోతున్నారు వాళ్ళందరూ. యూనిఫామ్ వల్ల పక్కకు పెట్టండి. యూనిఫాములు తప్ప ఇంకెవడైనా బయట కనపడతాడా? అన్ని యూనిఫామ్సే కనపడతాయి. దట్స్ మీన్ ఆ స్టాఫే, అక్కడున్న స్టాఫే. ఈ చిల్లర వెకిలి వేషాలకు ఇంప్రెస్ అయ్యే బలహీనమైన ప్రజలు ఉన్నారు లోకంలో. అవంతా ట్రాష్. హల్లెలూయా. అది నీకు, నీ ఆత్మీయతకు 1% కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. ఇప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, ఆయన వచ్చి, ఎదిగో నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. రుజువేంటి? భాషల, వరాల? నిన్ను దేవుడు ఆత్మ దర్శించింది, రుజువేంటి? అక్కడ అంటున్నాడు, ఆయన ఎవరి దగ్గరికైతే వస్తాడో
ఆయన వచ్చి ఆయన నాలోనికి రాగానే, నీలోనికి రాగానే పాపమును గూర్చియో, నీతిని గూర్చియో, తీర్పును గూర్చియో, లోకములో నుండి వేరే రక్షించబడిన తన ప్రజలను ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు చేస్తున్న లోపం అసలు నీకు అర్థమే అయితలేదని అంటే దేవుని ఆత్మ నిన్ను ఎప్పుడో విడిచిపెట్టేసింది. నువ్వు ఇంకేడ భ్రమలో పడుతున్నావు. ఆయన నాలో నీలో ఉంటే ఆయన ఏం చేస్తున్నాడో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. జాగ్రత్త వినండి. ఆయన మాలోనికి వచ్చినప్పుడు ఆయన ఒకటి నేర్పిస్తాడు, బాబో నీ లోపమును సవరించుకో. ఆయన పాపమును గూర్చి మొదట నాలోనికి వచ్చి వరాలు, ఫలాలు, ప్రవచనాలు తర్వాత నేనే సరిగ్గా లేను, ఇంకెవడికి ప్రవచనం చెప్పేది. ఎంగిలి కంచాన్ని దేవుడు వాడుకోడు. దేవుని వాక్యం అంటే నాలోనికి ఎప్పుడైతే వచ్చాడు ఆయన అంటున్నాడు, నీ లోపం, నీ పాపం, నీ బలహీనతలు తెలియజేస్తుంటాడు. ప్రభు నాలోనికి వచ్చి, నీలోనికి వచ్చి వెంటనే జక్కయ్య ఒప్పుకున్నట్టుగా, వెంటనే పేతురు ఒప్పుకున్నట్టుగా, ప్రభా నేను మట్టి గట్టాన్ని, ప్రభా నేను సినిమాలు చూశాను, ప్రభా నేను చిల్లరగా తిరిగాను, ప్రభా నా బలహీనతలు నాకు బాగా తెలుసు, నేను నా జీవన విధానాన్ని నా భార్యకు, నా తల్లికి, నా తండ్రికి, నా తోడబుట్టిన వాళ్ళకు పిన్ టు పిన్ గనక నేను చెప్పగలిగితే నన్ను రేపు తెల్లారి నాకు అన్నం కూడా ఎవడు పెట్టాడు. ఇది జగమెరిగిన సత్యం. నీ జీవితంలో నువ్వు ఓపెన్గా నీ కుటుంబానికి చెప్పి చూడు, నేను రేపు ఎవడన్నా ప్రేమిస్తాడో అడుగోసారి. ఎవడు ప్రేమించడు. కారణం, నువ్వు ఇంత భయంకరమైన దుర్మార్గుడు అని అనుకోలేదని అనుకోండి. కారణం మనమేంటో మనకు బాగా తెలుసు. దేవుడు అవన్నీ ఎరిగినప్పటికీ, మనం చెప్పకముందే ఆయనకు తెలిసినప్పటికీ ఆయన ప్రేమతో మనల్ని పిలుచుకొని, ఇప్పుడు ప్రభు 4వ గుమ్మం దగ్గర, పెంట గుమ్మం దగ్గర నిలబెట్టి అంటాడు, నాయనా నీ అపవిత్రతను పెంటలో పడేసేయి. హల్లెలూయా, హల్లెలూయా. పడేసేయి, అది నీ ఎంబడి పెట్టుకోకు, పరిశుద్ధపరచుకో. పాపమును గురించి చెప్తుంటాడు. 2 నీతిగా ఎలా బతకాలో చెప్తుంటాడు. 3 నువ్వు చేసే ప్రతి పనికి రేపు తీర్పు ఉంది అని కూడా చెప్తాడు. ఈ 3 ఎవరు చెప్తారు అని అంటే, ఎవడి తల మీద దేవుని అభిషేకం ఉంటుందో ఆ అభిషేకం పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. హల్లెలూయా. నీకు టీచింగ్ దొరకడం లేదు, నువ్వు చదువుకున్నా చదువు లేకపోయినా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, నీకు ఎలా అర్థం కావాలో ఆయనకు బాగా తెలుసు. నీకు అర్థమే రీతిగా బోధిస్తాడు. నీకు అర్థం కావడం లేదంటే అసలు ఆయన నీతో లేడనే అర్థం. అందుకనే దేవుని వాక్యం అంటుంది, దైవజనుడైనటువంటి దావీదు అంటాడు, ప్రభా నా దోషాన్ని నేను కప్పుకొనక వాటిని ఒప్పుకుంటాను. ఏం కప్పుకుంటావు? ఎంతకాలం కప్పుకుందాం? ఎవరి దగ్గర కప్పుదాం? ఒకవేళ పెంట గుమ్మం దగ్గరికి మనం వెళ్లకుండా ఇంకా మిగతా మహిమ కలిగిన 12వ గుమ్మాన్ని దాటి జీవ వృక్ష ఫలములోకి ఒక ఘనమైన పెళ్లి కుమార్తెగా నీవు ఎలా సిద్ధపడతాం? ఉన్న పాపం, ఉన్న లోపములన్నీ మనలోనే పెట్టుకుంటూ ఒక ఆత్మదేవుడు నీతో ఉన్నాడంటే మంచి రుజువు అంటే తెలుసా? దేవుడు ఎప్పుడు నిన్ను దర్శిస్తాడు. బాబు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, ఇది పద్ధతి కాదు అని మనం చేసిన లోపాలను మన ముందు పెడుతూ ఉంటాడు. ఎప్పటి వరకు పెడతాడంటే కొంత సమయం. నువ్వు వినకుండా పోతే ఒకరోజు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ ఆత్మ నిన్ను ఎప్పుడైతే విడుస్తాదో నువ్వు భ్రష్ట మనసు అయిపోతావు. భ్రష్ట మనస్తత్వానికి దేవుడే వాళ్ళని అప్పగించాడు అని బైబిల్ చెప్తుంది. అందుకనే అవాంఛనీయమైన కార్యాలు వారు ధైర్యంగా చేస్తారు. వాళ్ళకు అర్థం కాదు నేను తప్పు చేస్తున్నానని. వాళ్ళకు ఆ భావజాలం ఉండదు. మనస్సాక్షి వాత వేయబడుతుంది, దేవుని ఆత్మ దూరం అవుతుంది. అందుకనే వాళ్ళు అది ఒక పెద్దగా గౌరవప్రదమైన పనిగా ఫీల్ అవుతుంటారు. ఈరోజు చాలా మంది చూడండి, లవర్ మెయింటైన్ చేస్తే వాడు చాలా గొప్పడు అనుకుంటాడు. స్టైల్గా రోడ్డు మీద స్మోక్ చేస్తే వాళ్ళు చాలా ఫ్యాషన్ అనుకుంటున్నాడు. ఎందుకు? తుచ్చమైన కార్యాలే వాడికి గొప్పగా కనపడుతున్నాయి. కారణం ఏంటి అంటే వాని మనస్సాక్షి వాత వేయబడిపోయింది. హల్లెలూయా.
చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు దావీదు, దేవా నా దోషాన్ని నేను కప్పుకోనయ్యా, నేను దాన్ని తోసేసుకుంటాను, విడిచిపెట్టుకుంటాను. పెంట గుమ్మం మనకు నేర్పే పాఠం. పెంటని ఎంబడి పెట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలని నువ్వెళ్ళాలనుకుంటున్నావు, నేనెళ్ళాలనుకుంటున్నాను. మన జీవితంలో ఉన్న ప్రతి బలహీనతలను ఆ గుమ్మం దగ్గర పరిశుద్ధపరచుకోవడం మనకెంత ఆశీర్వాదమో ఆలోచించు. యెరూషలేములో ఒక పెంట గుమ్మం ఉంది అని అంటే నువ్వు ఒకరు ఊహించు. ఒక మానవుడి జీవితానికి పరిశుద్ధపరచుకునే ఆపర్చునిటీ దేవుడు ఎంతగా కలుగజేశాడు అని అంటే అది మనకు అవసరమని ఆయన భావించాడు. అందుకనే నా దేవుని బిడ్డలారా, దానియేలు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తాడని అంటే, నా దోషమును నా ప్రజల దోషమును నేను ప్రభు దగ్గర ఒప్పుకున్నాను అని అంటాడు. మీరు ఆలోచించండి. బైబిల్ చెప్తుంది, యోబు మొదటి పుస్తకం 1వ అధ్యాయం నుంచి ఒకసారి మనం చదువుదాం దయచేసి. యోబు 1వ అధ్యాయం 1వ వాక్యం నుంచి త్వరగా. ఊజు దేశమందు యోబు అను ఒక భక్తుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి. చాలు, నా వైపు చూడండి దయచేసి, మళ్ళీ చదువుదాం. అతని గురించి దేవుడే కామెంట్ చేస్తున్నాడు. అతడు మామూలుడు కాదు, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు, దేవుడంటే భయం భక్తి కలిగిన వాడు. ఇంకోటి, చెడు అన్న దాన్ని మొత్తానికే విడిచిపెట్టేశాడు. అమ్మా, యోబు యథార్థవంతుడు, న్యాయంగా బ్రతుకుతున్నాడు, దేవుడంటే భయం ఉంది, భక్తి కూడా ఉంది. 4, చెడు అన్న అనుభవం, ఇక ఏదైనా కానీ అన్ని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇంకా ఆయనలో లోపం ఏముంది? చెడు అంత దూరం చేసేసుకున్నాడు, ఇక చెడే లేదు. అంతగా ఫేర్గా క్లీన్గా బ్రతుకుతున్నాడు ఆ మనిషి. అంత సూపర్గా దేవుని ఎదుట బ్రతుకుతున్నాడే. సాతానే చూసి ఓర్వలేనంత బలమైన భక్తి చేస్తున్న ఈ యోబు ఏం చేస్తున్నాడు అని అంటే, అక్కడ రాస్తాడు దేవుని బిడ్డలారా, చూడండి, అతని పిల్లల కొరకు అతను ప్రార్థన చేస్తున్నట్టు. 5వ వాక్యం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవునికి ఎక్కడైనా అయోగ్యంగా బ్రతికారేమో అని వారిని పిలిచి వారిని పవిత్రపరిచి ఉదయకాలమే లేచి వారిలో ఒక్కొక్క కొడుకు బిడ్డ ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కరి నిమిత్తం దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. నా వైపు చూడండి. అయ్యా నా కొడుకు మారాలయ్యా, అయ్యా నా బిడ్డకు సీట్ రావాలయ్యా, నాకు బిడ్డకు పెళ్లి కావాలయ్యా. ఎప్పుడు ఇవే ఆలోచిస్తావు? ఎప్పుడైనా అయ్యా నా పిల్లలు ఎక్కడైనా తప్పు చేశారేమో, నా కొడుకు ఎక్కడైనా తప్పు చేస్తున్నాడేమో, ఎదిగిన నా బిడ్డలు ఆడపిల్లలు ఎక్కడైనా తప్పుగా ప్రవర్తిస్తున్నారేమో, నీ దాసుడను నీ తల్లి నీ బిడ్డను నా పిల్లల కొరకు నీ పాదాల దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను. వారి మీద ఆ దోషము రానివ్వకయ్యా, దయతో నా కొరకు నా బిడ్డల దోషాన్ని పరిహరించు ప్రభువా అని ప్రార్థించే తల్లి, ప్రార్థించే తండ్రి, మీరు ఎప్పుడైనా చేశారా అలా? మీ పిల్లలకు నీడ్స్, మీ పిల్లల భవిష్యత్తు కొరకే లోక సంబంధంగానే 24 గంటలు ఆలోచిస్తారు. కానీ ఎక్కడైనా నా బిడ్డలు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారేమో, నా బిడ్డలు ఎక్కడైనా తప్పు చేస్తున్నారేమో, ఈ భావన ఈ రోజులు ఎక్కడిది? అరే యవనస్తుడండి, చేస్తే చేసి ఉండొచ్చు, అంత పెద్ద విషయమేం. తల్లి అంటే అది ఏంటమ్మా నీ బిడ్డ చర్చికి వచ్చి ఇట్లా చెడ్డ పేరు తెస్తుందంట. అయ్యా వాళ్ళు పిల్లలయ్యా, తప్పటడుగు లేస్తారయ్యా. మన విశ్వాసులే నాతో అన్నారు, నేనే ప్రసంగం చెప్తే వాళ్ళకు నాకు రెండో ప్రసంగం చేసి
తప్పటడుగులు ఎత్తారయ్యా. మనమే చూసి చూడనట్టు ఈ ప్రసంగం మరి యోబు ఎందుకు చేయలే? అయ్యా, తప్పు చేసింది వాస్తవమే, ప్రార్థన చేయండి అయ్యా, నా పిల్లలు బాగా కావాలి, ప్రార్థన చేయండి అయ్యా, నా పిల్లలు మారు మనసులోకి రావాలి. ఈ భావన ఎట్లుంది? ఈ భావజాలం ఎట్లుంది? ఆ తప్పును సమర్థించే భావం ఎట్లుంది? ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవుడు మనకు పరిశుద్ధుల జీవన విధానాన్ని నేర్పుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యోబు ప్రతిరోజు ఒక్కొక్కని నిమిత్తం దేవుని సముఖంలో, తండ్రి నీ సేవలో నా పిల్లలు ఎక్కడైనా తప్పుగా ప్రవర్తించారేమో, దయచేసి వాళ్ళ మీద దోషం రానివ్వకయ్యా, వాళ్ళు అర్థమయ్యే రీతిగా వాళ్ళ జ్ఞానం దయచేయి, వాళ్ళు తెలుసుకునే అవకాశం ఇయ్యో అని ఒక సేవకుడిగా నేను, ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు మీ పిల్లల కోసం, రక్షణ లేని మీ కుటుంబస్తుల కోసం దేవుని దోషానికి ఫలం వాళ్ళ మీదకి రాకుండా బలి అర్పణ, క్షమాపణ కొరకు దేవుని దగ్గర పెంట గుమ్మము దగ్గర నిలబడి వారి మీద నిలబడిన అపవిత్రతను కడిగే పని పెట్టుకోవాలి. హల్లెలూయా. నీ కొంగు సాటును వేసుకున్నంత మాత్రాన తప్పు ఒప్పైతుందా ఏంది? నువ్వు నీ పిల్లలను వెనకేసుకొని రావడం ద్వారా తప్పు ఒప్పైపోయి రేపు ప్రభు దగ్గర నీ పిల్లలు, నా పిల్లలు నిలబడరు కదా. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మన భావజాలం యోబులాగా ఉండాలి. మీరు ఆలోచించండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ 13 ఏళ్ళు దూరం ఉండి ఇస్మాయిల్ను కన్న తర్వాత, బాబో నాకు నీకు మధ్యలో ఒక నిబంధన గుర్తు చేస్తున్నా, నువ్వు నిర్దోషిగా బ్రతుకు, జాగ్రత్తగా ఉండు అని ఇంత ప్రసంగం చేస్తే ఇప్పుడు అబ్రహాం అంటాడయ్యా, ఇస్మాయేలు నీ సన్నిధిలో బ్రతికే అవకాశం ఇయ్యి అన్నాడే తప్ప నేను చేసింది తప్పు చేశానని మాత్రం అనలే. నేను తప్పు చేశానయ్యా, నువ్వు చెప్పినా కూడా వినకుండా నా పని మనిషిని పెళ్లి చేసుకొని నువ్వు ఎదురు చూడవలసింది పోయి నేను ఎదురు చూడకుండా నా సంతానం విషయంలో నన్ను తొందరపడ్డాను అన్న భావనే రాలే. నా మాటలు వినండి. అలా తప్పును ఒప్పుకోలేనందుకు ఆ ఇస్మాయేలే అబ్రహాము కుటుంబానికి ప్రమాదకరంగా మారాడు. వినండి, నువ్వు అక్రమం చేసి ఇంకో పెళ్లి చేసుకునో, ఇంకోటి తిరిగో, నీకు తోచినట్టుగా చేసి వచ్చేసి ఇక అయింది అయిపోయింది అని అంటే అయిపోతుంది. ఇది అట్లా అయిపోయేది ఉంటే ఇక ఇదంతా ఎందుకు, ఈ చరిత్ర ఎందుకు, అవసరం లేదు. ఆలోచించు. ఏదైతే క్షేమం అనుకున్నాడో ఆ ఇస్మాయేలే నిద్ర లేకుండా చేశాడు ఈయనకు. అర్థమైందా మీకు? అడిగాడా ఏమన్నా అబ్రహాం, ప్రభు నేను తప్పు చేశాను అన్నాడా? అన్నాడు. పెంటను ఎప్పుడైతే మన కడుపులో పెట్టుకుంటామో, కోడిని కోసినప్పుడు ఇంత పెంట వెళ్తాది. ఆ చికెన్ కొట్టేటోడు దాన్ని ఇట్లా తీసి సాబ్ దేవుయే అంటాడు. అది చూసి చూసాడు దినబుద్ధి అవుతుంది. దాన్ని నాకు దాల్దాం అవి కూడా తీసుకుపోయేటోళ్ళు ఉంటారు లేరని చెప్పడం లేదు. బైబిల్ మనకు నేర్పే పాఠం ఆలోచించు. నా దేవుని సంఘ బిడ్డలారా, దయచేసి నా మాటలు మీరు గుండెలో పెట్టుకోండి. ఒకరోజు ఒక గొప్ప దైవజనుడు, అతని పేరు ఎలీషా, అతను ఎదుర్కోవడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు హజియేలు. ఆ హజియేలును చూసి దైవజనుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఆయనకు అర్థం కాదు. అయ్యా దైవజనుడా, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు. ఇప్పుడు వినండి, ఈ పరిశుద్ధుడైన ఈ దైవజనుడైన ఎలీషా అంటాడు, భవిష్యత్తులో నువ్వు ఈ దేశానికి రాజు అవుతావు. అతడు ఒక సైనికుడు మామూలుగా. భవిష్యత్తులో నువ్వు రాజు అవుతావు. అయితే నువ్వు రాజు అయిన తర్వాత దేవుణ్ణి నమ్మిన ఇశ్రాయేలు ప్రజలను భయంకరంగా చంపుతావు, గర్భిణుల యొక్క గర్భాలను చీలుస్తావు, ఆ పసికందులను నువ్వు నాశనం చేస్తావు. నువ్వు చేసే నష్టమును నేను చూసి ఏడుస్తున్నాను అని అంటాడు. బాగా వినండి, భవిష్యత్తులో రాజైతావు, ఒక భయానకమైన ప్రమాదకరమైన మనిషిగా నువ్వు మారుతావు అని దైవజనుడు చెప్పాడు. అప్పుడు ఆయన అంటాడు, కుక్క వంటి వాడనన్న నేను అది ఎలా చేస్తాను అని అన్నాడు. వినండి,
చెప్పింది విన్నాడు. ఈయన కూడా అన్నాడు, నేను అలా చెయ్యను అని అన్నాడు. కానీ భవిష్యత్తులో ఆయన అలాగే చేశాడు. ఇప్పుడు దేవుడు నీకు నాకు, బాబు నువ్వు ఇలా బ్రతికితే భవిష్యత్తునికి ప్రమాదం ఉంటుంది అని చెప్పినప్పుడు మనం సిద్ధపడాలా వద్దా? సవరించుకోవాలా వద్దా? చూద్దాం అని అంటామా? దేవుడు ఎంత కృపిచ్చి భవిష్యత్తు నువ్వు ఇలా ఉంటే రేపు నీకు నష్టం అవుతుంది, ఈ అపవిత్రతలోనే ఉంటే రేపు నువ్వు ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కిపోతావు, నీ కుటుంబ వ్యవస్థ పాడవుతుంది అని ప్రభు మనకు దైవజనుల ద్వారానో దర్శనం ద్వారానో ఏదో ఒక కోణంలో మనకు హెచ్చరిక చేసినప్పుడు జరిగినప్పుడు చూద్దాం అని అంటామా? అయ్యో ఆ ప్రమాదంలో నేను పడకుండా నేను పెంట గుమ్మం అనే దేవుని పాదాల దగ్గర నా బలహీనతలను నా దేవుని కృపలో నేను పరిశుద్ధపరచుకోవాలి అన్న భావన ఉంటామా? ఆలోచించి ఇప్పుడు బాగా వినండి. కయూన్, గెహాజీ, ఒక ఆకాను, ఒక కోరాహు, ఒక బిలాం, వీరి నష్టానికి, వీరి నాశనానికి, వీరి కుటుంబాలు పాడుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు చేసిన తప్పును ఒప్పుకోలేదంతే. వారు చేసిన తప్పును ఒప్పుకోలే. కయూన్, నీ తమ్ముడేడి? నాకు తెలియదు. గెహాజీ, ఎటుపోయావు? ఏనే ఉన్నా. ఆకాన్, నేను చెయ్యొద్దన్న పని చేసి బంగారంను ఆ ఎరుకోలో ఉన్న సొమ్మును దోచుకున్నావా? శబ్దం లేదు. బిలాం, వెళ్ళకు, ఆ సొమ్ము తీసుకోకు, వెళ్ళొద్దని చెప్పానా? వెళ్తాడు. ఈ భావజాలం అంతా మీరు చూడండి ఒకసారి. వీళ్ళ కుటుంబాలు సర్వనాశనానికి గల కారణం ఏంటో తెలుసా? తప్పు చేశారు, కానీ దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపం వల్ల పల్లె. నేను తప్పు చేశానన్న భావజాలంలోకి రాకుండా హృదయం కఠినం చేసుకున్నారు. గనుకనే వారి చేజేతులారా వారి జీవన విధానం, వారి కుటుంబాలు సర్వం పతనం చేసుకున్నారు. తప్పు చేసిన వాడినెల్లా నష్టం చేసుకుంటూ పోతే భూమి మీద మళ్ళీ అగాధం తప్ప, శూన్యం తప్ప ఇంకేం ఉండదు. దేవుడే కృపిచ్చి నా ప్రజలు ఎవడైతే నా పరిశుద్ధ రక్తంలోకి వస్తాడో, బైబిల్ అంటుంది, ఎంత గొప్ప పాపి అయినా యేసు రక్తం ప్రతి పాపిని పరిశుద్ధపరుస్తుంది. ఒక దేవుని బిడ్డగా నీకు నాకు నా ప్రభు చెప్పే మాట, పెంట గుమ్మం ప్రభు మందిరంలో ఎందుకు పెట్టాడు యెరూషలేములోనంటే, మనల్ని మనం సవరించుకోవాలి. బలహీనులం, మట్టి కట్టాలి. ఒకవేళ నీ లోపం నీకు అర్థం కాకపోతే, నువ్వు సవరించుకోకపోతే, ఆ పెంటే, ఆ లోపమే రేపు నిత్య రాజ్యములో నేను నిలవబడకుండా చేస్తుంది. తెలుసో తెలియకనో, అజ్ఞానంగానో అహంకారంగానో కారణాలు 100 కావచ్చు. తప్పు జరిగుంటే ఆత్మదేవుడు నీ ముందు తప్పు పెడుతున్నప్పుడే, ఆ ఆత్మదేవుడు నిన్ను దాటి వెళ్ళకముందే, ప్రభా నేను తప్పు చేశాను, దయతో నన్ను క్షమించు. బాగా వినండి. ఈరోజు చూసి, ఒక మనిషిని చూసి రేపు భవిష్యత్తులో నీకు జీవితంలో ఇది జరుగుతాయి, అది జరుగుతాయి అని చెప్పేవారు 100 మంది దొరుకుతారు, సోదగాళ్ళు. కానీ బాబు, నువ్వు తప్పులో బ్రతుకుతున్నావు, నీ జీవన విధానం మార్చుకోకపోతే నీకు ప్రమాదం అని చెప్పే దైవజనుడు కరువైపోయిన కాలం. ఒక పేతురు చెప్తున్నాడు గారడి వాడైన సీమోనుతో, నీ మనసు సరిగ్గా లేదో, దేవుని ఎదుట ఎందుకు నువ్వు అహంకారంగా ప్రవర్తిస్తున్నావు? ఒక పౌలు చెప్తున్నాడు, కపటముతో నిండినవాడా, అపవాది కుమారుడా, ఎందుకు నువ్వు దేవుని పనులు పాడు చేస్తున్నావు? ఆలోచించండి. ఈరోజు నీ పేరు పెట్టి నీకు పిలిచి నీకు స్టేజ్ మీదకి ఎక్కించే అవసరం ఏమీ లేదు. ఆత్మదేవుడు నువ్వు చేస్తున్న జీవన విధానాన్ని చెప్తూ వస్తున్నాడు. నీకు నాకు, నువ్వు తప్పు చేశావు, ఇంకెంతకాలం సవరించుకోవా, నీ పరిశుద్ధపరచుకోవా అని ప్రభు ఆ గుమ్మం దగ్గర మనం నిలబెడుతున్నప్పుడు మన ఆలోచన మనం ఏ విధంగా ఉందో ఆలోచించాలి. సంఘంలో యెజబెల్ అనే ఆత్మ పనిచేస్తుంది. చివరిగా ఒక మాట చదువుతారా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యం. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 20వ వాక్యం. అయినను
నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలు అనే ఆత్మను, స్త్రీని సంఘములో నీవు ఉండనిస్తున్నావు. అదేం చేస్తుందా దయ్యం? ఆ ఆత్మ ఏ సంఘానికి చెప్తున్నాడన్నమాట? తుయాతైరా సంఘానికి చెప్తున్నాడు, అమ్మా సంఘమా, నీ సంఘంలో ఒక ఆత్మ పనిచేస్తుంది. బాగా వినండి. ఆ ఆత్మ పేరు ఏం పేరు? యెజెబెలు ఆత్మ. చెప్పండి, ఏ ఆత్మ? చెప్పండి గట్టిగా, ఏం పేరు? యెజెబెలు. సోకులు తయారయ్యే ఆత్మ. యెజెబెలు ఎప్పుడు తల దూసుకొని దడేసుకోదు. యెజెబెలు ఎప్పుడు ఇరబోసుకుంటుంది. తన శిరోభూషణములను విరబూసుకొని ఉంటుంది. ఇది ఆ దయ్యపాత్మే. ముఖానికి రంగు పూసుకొని, పెదవులకు రంగు పూసుకొని, ఆ మేడ గది మీద నిలబడింది యెజెబెలు. దాని స్వభావాలు అవి, దాని స్వభావాలు. ఆ ఆత్మ అప్పుడు మనిషిగా ఉండే ఏలియా కాలంలో ఏలియా లాంటి ధైర్యవంతునే గడగడ అనిపించింది దయ్యం. అని అమ్మ దీంతోనే ఎవరో పెట్టుకున్నది అనిపించింది ఆయనకు కూడా. అంత భయంకరమైన దయ్యం అది. ఈరోజు సమస్య ఏంది? అమ్మా చక్క బట్టలు కట్టుకోవచ్చు కదా అని అంటే, నీ కందులు నా మీద ఎందుకు పడ్డాయి? నువ్వు నన్నే చూస్తున్నావా? అరే, చెప్పిన విధానం ఒకటి, వాళ్ళకి అర్థమయ్యేది ఇంకొకటిగా. ఏం చెప్తాం? అవసరమైతే మల్లెపూలలాగా ట్రోలింగ్ మీద ట్రోలింగ్ నడిచినా నడుస్తుంది. ఏం చెప్తాం ఇప్పుడు? ఏమైనా చెప్పేటట్టుందా పరిస్థితి? ఏమైనా చెప్పాలంటే సెల్ ఫోన్లు అన్నీ మూసుకొని చెప్పాలి. అట్లుంది పరిస్థితి. యెజెబెలు ఆత్మది. అందుకని అక్కడ దైవజనుడైనటువంటి ఆ సేవకుడితో అన్నటువంటి, బాబు సేవకుడా, తుయాతైరా సంఘాన్ని నడిపిస్తున్న దైవజనుడా, నీ సంఘంలో యెజెబెలు అనే ఆత్మ పనిచేస్తుంది. అదేం చేస్తుంది? జారత్వం, అక్రమ సంబంధాలు, వ్యభిచారం, అఫైర్స్, జారత్వము చేయుటకును, విగ్రహారాధనకు బలి అర్పించిన వాటిని తినుటకును, అది సేవకుడి మైండ్నే బ్లాక్ చేసి పడేసింది. ఇంతకుముందు ఇదిగో క్యాసెట్లు ఉంటుండే, టేప్ రికార్డ్, రీల్ చుట్టుకునేటి. మంచిగా నడవగా ఒకసారి దవ చుట్టుకుంటుంది, కిక్ అని అంటది. పాట రాదు ఇక, ఎందుకంటే రీలు సరిగ్గా నడవకుండా చుట్టుకుంటుంది. మళ్ళీ టేప్ రికార్డ్ ఆపి క్యాసెట్ తీసి దాంట్లో పెన్ను పెట్టి మళ్ళీ తింపి దాన్ని సరిగ్గా సెట్ చేస్తే అప్పుడు నడుతుంది. స్ట్రక్ అయిపోతుంది. ఇప్పుడు దైవ సేవకుల మైండ్ స్ట్రక్ చేసి ఆ సంఘంలో ఏం నడుస్తుందయ్యా అని అంటే, వినండి మీతో ఒకడు ఒప్పుకొనండి. దీని భావన ఏంటి? నేను దేవునికి విరోధంగా తప్పు చేస్తే నేను నీ దగ్గరికి వచ్చి ఒప్పుకునే అవసరమేం లేదు. ఒకవేళ నీ విషయంలో నేను ఎక్కడైనా తప్పు చేస్తే, అమ్మా నీ తోటి విశ్వాసి ఎడల, నీ భార్య, నీ భర్త, నీ పిల్లల విషయంలో చాలాసార్లు మనము చికాకుగా ఉన్నప్పుడు, పిల్లలు మనం డిస్టర్బ్ చేసినప్పుడు సడన్గా కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టేస్తాం. వాడు ఏడుస్తుంటే మళ్ళీ బాధ అనిపించి, సారీ బిడ్డ ఏమనుకోకు, కొంచెం కోపం వచ్చింది, టెన్షన్లో కొట్టేశాను అని అంటాం. సారీ చెప్పడం కన్న కొడుకుకి తప్పేమి కాదు. తప్పు చేసిన వాడు క్షమాపణ అడగడానికి బంధం, వయసు పనేమి లేదు. నువ్వు భర్తవైనా నీ భార్య విషయంలో ఇక్కడ తప్పు చేస్తే, ఏదో పొరపాటుగా మాట్లాడాను, క్షమించి, మనసులో పెట్టుకోకు అని అనాలి. అప్పుడే నీ ఆత్మ సరిగ్గా పనిచేస్తున్నట్లు లెక్క. బైబిల్ అంటుంది, ఒకరితో ఒకడు మీ తప్పులను ఒప్పుకోండి. ఎందుకు మనం దాచిపెడతాం? నేను నీకు ఎక్కడైనా బాధ పెడితే, నాకు అనిపిస్తే, నేను నీతో తమ్ముడా ఏ మనసులో పెట్టుకోకు, ఏదో అట్లా ఆవేశంలో ఒక మాట అన్నాను అనడం తప్పేమీ లేదు. అదే కదా ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అన్న భావం. నేను నిన్నెందుకు అడగాలి? నువ్వు భార్య నేను నిన్నెందుకు అడగాలి?
నాకు రైట్స్ ఉన్నాయి, నేను ఏమన్నా అనడానికి కాదు. ఒక ఆత్మీయుడిగా ఆ భావజాలంతో మనం ఎప్పుడైతే బ్రతుకుతామో ఆత్మదేవుడు మనల్ని క్రమక్రమంగా పరిశుద్ధపరిచి ప్రభు రాకడికి మనల్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. కనుక నెహెమ్యా కాలంలో పాడైపోయిన పెంట గుమ్మాన్ని బాగు చేసుకున్నట్టుగా మన జీవితంలో పరిశుద్ధపరుచుకునే అనే అనుభవాన్ని ఎప్పుడు పాడు చేసుకోకుండా ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర శుద్ధీకరించుకునే మనసు, మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు కూడా ఒక తల్లిగా, తండ్రిగా వాళ్ళ అజ్ఞానంగా ఎక్కడైనా తప్పిపోతున్నారేమో నన్ను యోబు కన్నీళ్లు పెట్టినట్టుగా దేవుని కాళ్ళ దగ్గర అలాంటి భావనతో ప్రార్థించే తల్లిదండ్రులుగా మనం మారాలి. ఒక దైవజనుడిగా సంఘము కొరకు ప్రార్థించినట్టుగా, బతికి ఉన్న వారికి చచ్చిన వారికి మధ్యలో దైవజనుడు ధూపవేదికను పట్టుకొని నిలబడ్డట్టుగా, ప్రభా విశ్వాసులయ్యా తప్పు చేశారు, దయతో క్షమించని ఒక సేవకుడు ప్రార్థించినట్టుగా ఒకరి నిమిత్తం ఒకరు మనం ప్రార్థించుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని శుద్ధీకరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.